ధాన్యానికి రూపాయలు 500 బోనస్ దక్కేనా? రాష్ట్రంలో వరి కోతలు షురు. మార్కెట్కు రానున్న ధాన్యం. మరి ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు ప్రారంభం. మద్దతు ధరతో పాటు బోనస్పై రైతుల్లో ఆశ. నీటి ఎద్దడి, అకాల వర్షాల వల్ల అపార పంట నష్టం జరిగింది. దాదాపు యాసంగిలో సాగు చేసిన వరి పైర్లు కోతకొచ్చాయి. ముందస్తుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోత పనులు షురు అయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేస్తుంది. మార్కెట్లోకి ధాన్యం వచ్చిందంటే వెనువెంటనే కొనుగోలు ప్రారంభమవుతాయి. 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనుంది. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్ చెల్లింపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో యాసంగిలో బోనస్ ఉన్నట్టా లేనట్టా అన్న సంశయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో యాసంగిలో సాగైన వివిధ రకాల పంటల్లో వరి సాగే అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 54.93 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన జలాశయాలు నీటి లభ్యత లేని కారణంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ముందస్తుగా నాట్లు వేసిన నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు వస్తాయన్నది అధికారుల అంచనా. సిద్దిపేట జిల్లాలో 3,30,000 ఎకరాల్లో వరి సాగైంది. మెదక్ జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 83,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగి సీజన్లో దొడ్డు రకం వరినే సాగు చేశారు. పండిన ధాన్యాన్నంతా రైతులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరి దాంతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కోసం 7,000 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా చేశారు అని చూస్తున్నాం. మరి ఏది ఏమైనా కూడా మరి పంటకు సంబంధించిన విషయంలో 500 బోనస్, మరి నష్టపోయినటువంటి పంటకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఈరోజు 500 బోనస్ ఇస్తారా ఇవ్వరా? క్వింటాల్కి 500 బోనస్ కనుక ఇచ్చేది ఉంటే రైతులు ఈరోజు వాళ్ళకు నష్టపోయినటువంటి పంట నష్టం కానీ, లేదంటే సరిగ్గా నీళ్లు లేక ఎండిపోయినటువంటి పంటలకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళకు 500 బోనస్ ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఆశపడుతున్నారు. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఈరోజు పౌర సరఫరాల శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా మనం చూద్దాం. మార్చిలోనే మండుతుంది 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. వారం రోజుల్లో మరింత పెరుగుదల. రాష్ట్రంలో మార్చి నెలలో ఎండలు బగబగా మండిపోతున్నాయి. 10 జిల్లాల్లో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాళ్ళమడుగులో మంగళవారం అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. వచ్చే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దయచేసి 42 డిగ్రీల ఎండ కొడుతుంది కాబట్టి మార్చి ఎండింగ్లోనే కొడితే ఏప్రిల్, మే, జూన్ ఇంకా 3 నెలల పాటు ఎండలు విపరీతంగా కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సమయం ఎండలు ఉండేది ఎవరు అంటే ట్రాఫిక్ పోలీసులు. మరి ఈ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎందుకనంటే గత వారం రోజుల నుండి నేను కూడా హైదరాబాద్లో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చూస్తున్నా, ఎక్కడ చెట్టు కనబడితే ఆ చెట్టు కిందికి పోవడము, లేదంటే వాళ్ళ పోలీసుల కోసం ఏర్పాటు చేసినటువంటి డబ్బాలు ఏవైతున్నాయో ఆ డబ్బాలలో కూర్చున్నా కూడా ఎండ కొడుతుంది. ఆ వేడికి వాళ్ళు తట్టుకోలేక పక్కగా నిలబడాల్సినటువంటి, ఏదైనా ఫ్లైఓవర్ కనబడితే ఫ్లైఓవర్, మెట్రో పిల్లర్ల కింద నిలబడాల్సిన పరిస్థితి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అసలు ఇప్పటికీ కూడా 42 డిగ్రీల ఎండలు కొడుతున్నటువంటి విషయంలో కనీసం వాళ్ళకి తాగుదామంటే మంచినీటి సౌకర్యం సరైన సమయానికి ఉండదు. వాళ్ళకు ఒకవేళ ఎండ దెబ్బ తాకేది ఉంటే అక్కడ పడిపోతే వాళ్ళని తీసుకుపోవడానికి పరిస్థితులు ఎట్లున్నాయి? వీటన్నిటికి సంబంధించిన విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామందిని అవసరమైతే హైదరాబాద్ నగరంలో అలర్ట్ ప్రకటించి, ఈరోజు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించినట్టుగానే అలర్ట్ ప్రకటించి వీలైనంత ఎక్కువ మేరకు హాస్పిటల్లో వసతులు కల్పించాలి. ఎండ దెబ్బ తాకేది ఉంటే వెంటనే ప్రతి ఆసుపత్రిలో అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైనా ఎండ దెబ్బ తాకి ఏదన్నా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చినా, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొచ్చినా వాళ్ళకు తక్షణమే వాళ్ళందరికీ కనీస ప్రథమ చికిత్స అందేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, లేదంటే నిమ్స్కే పోవాలి అంటే ఒక్కొక్క పేషెంట్ని నిమ్స్కి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎండ దెబ్బ తాకిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వెంటనే చికిత్స చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో, ట్రాఫిక్ పోలీసులు కానీ మిగతా, ఎందుకనంటే ఈరోజు రేవంత్ రెడ్డి వస్తున్నానంటే ఆడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆ మేదిపట్నం ఈ ఏరియాలో కూడా మొత్తం రోడ్ల మీద పోలీసులు ఇబ్బందికి గురవుతున్నారు. అంటే ఆయన వచ్చిపోయి ముందేమో డైలాగ్ కొట్టిండు, ఏమని, నేను వస్తున్నా అన్నప్పుడు ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదు, నేను బుర్ర పోతా అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇవాళ మాత్రం అది లేదు.
వాళ్ళు ఎండలు నిలబడి ట్రాఫిక్ ఆపేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ ఎండలకు సంబంధించిన విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ను కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చాలా దారుణంగా, ఎందుకనంటే ఇంతమంది జనాభాను కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఆ విషయంలో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కృషిని మనం చూసుకొని మరి వాళ్ళకు కూడా సరైన చికిత్స అందించడంలో కానీ, వాళ్ళకు చర్యలు తీసుకోవడంలో కానీ, వాళ్ళకి ఎండ దెబ్బ తాకుండా ఉండడం కోసం కానీ, లాస్ట్ టైం ఏదో ఏసీ కూలింగ్ ఉండేటువంటి లాంటివి హెల్మెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం, అలాంటివి ఏదైనా ఒకటి తీసుకొని వాళ్ళకి వీలైనంత వరకు మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.